Good morning, students. Andaru ela unnaru ma? Today we are discussing Power BI, the next concept. Okay. Previous class lo charts ela veyali, chinna queries ela rayalo chusaru. Excel lo queries ela rayalo kuda chusaru. Good morning, students. Andaru ela unnaru ma? Today we are discussing Power BI, the next concept. Okay. ప్రీవియస్ క్లాస్ లో చార్ట్స్ ఎలా వేయాలి, చిన్న క్వరీస్ ఎలా రాయాలో చూసారు. ఎక్సెల్ లో క్వరీస్ ఎలా రాయాలో కూడా చూసారు. పవర్ అనలైజేషన్ ఎలా చేయాలో కూడా చూద్దాం. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. BI టూల్స్ లో ఫస్ట్ వన్ మేనేజ్ రిలేషన్షిప్స్ టూల్, ఇది నేర్చుకుంటున్నాం. రిలేషన్షిప్ టూల్ అనేది ఆటోమేటిక్ గా పవర్ బిఐ సపరేట్ గా ఒక టూల్ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని యూజ్ చేస్తాం. సెకండ్ వన్ క్రియేటింగ్ రిలేషన్షిప్స్ మాన్యువల్లీ. యూజర్ అకార్డింగ్ టు ద డేటాబేసెస్ అక్కడ కనెక్షన్ లేకపోయినా వీ కెన్ గివ్ దట్ కనెక్షన్ అనమాట, అది చెక్ చేసుకుందాం. ఒక్కసారి రిలేషన్షిప్స్ అన్ని క్రియేట్ అయిపోయిన తర్వాత కొన్ని కండిషన్స్ బేస్ పైన మనం కొన్ని రోల్స్ ప్లే చేయొచ్చు, అది ఏంటో చూద్దాం. ఆఫ్టర్ దట్ ఆ రోల్ అనేది డేటాబేస్ పైన ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, ఇంప్లిమెంట్ చేసినప్పుడు డేటాబేస్ మనకి ఎలా కనిపిస్తుంది, ఈ సెక్షన్ కూడా ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో టుడే క్లాస్ ఇవన్నీ ఉంటాయి. నో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో పవర్ బిఐ నెక్స్ట్ క్లాస్. టుడే మనము డేటా మోడలింగ్ చేద్దాం ఎంటైర్ థింగ్. ఓకే, దీనికి మినీ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాని ఎక్స్ట్రాగా ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్ లో ఆల్రెడీ మీకు తెలుసు డేటాను ఎలా తీసుకోవాలో. నేను ఎక్సెల్ వర్క్ బుక్ లో ఉంది, ఇది నా ఫైల్. ఈ ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాం. సో ఓపెన్ చేసేటప్పుడు మీకు మెనీ డేటా ఎలా కన్సిడర్ చేయాలో కూడా మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ క్లాసెస్ లోనే డిస్కస్ చేసాం. సో ఇది నా ఫైల్. ఈ ఫైల్లో నాకు కావాల్సిన టేబుల్స్ తీసుకుంటాను. ఒకటి టేబుల్ 2 అని ఒకటి తీసుకున్నాను, షీట్ 2 అని ఒకటి తీసుకుంటున్నాను. ఇలాగా 2 టేబుల్స్ లోడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ 2 టేబుల్స్ అని లోడ్ అయినాయి. దాంట్లో ఉండే డేటా మనం తీసుకున్న, ఒకవేళ పివట్ చార్ట్స్ చేస్తుంటే పివట్ చార్ట్స్, అందులో ఎలా డేటా చేయాలి, ఇవన్నీ కూడా మొత్తం మనకి డేటా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, టుడే ఇంకొక పేజ్ కూడా క్రియేట్ చేద్దాం, ఎందుకంటే డేటా మోడలింగ్ చేస్తున్నాం కాబట్టి. పేజ్ 1 లో డేటా అంతా ఇక్కడికి వచ్చేసింది. షీట్ 2 మనం తీసుకున్న డేటా అంతా. విజువలైజేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు, అది ఇప్పుడు ఆప్షనల్, ఈ క్లాస్ కి ఆప్షనల్, కానీ విజువలైజేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం చార్ట్స్ ఎలా చేయాలి, చార్ట్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి కూడా డిస్కస్ చేసినాం కదా. ఈ రోజు పేజ్ 2 కూడా తీసుకుందాం, న్యూ పేజ్. సో న్యూ పేజ్ లో కూడా ఇంకొక డేటా కావాలంటే ఆ డేటాని కూడా యాడ్ చేసుకుందాం. అగైన్ డేటా ఎక్సెల్ వర్క్ బుక్ లోకి వెళ్ళిపోతున్నాను, ఇంకొక డేటా తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నా డాక్యుమెంట్స్ లో ఉండే డేటాని తీసుకుంటాం. సో ఈ డేటా కూడా తీసుకున్నాను. ఇలా నెంబర్ ఆఫ్ రికార్డ్స్, నెంబర్ ఆఫ్ డేటాస్ ఉంటేనే ఈ మోడలింగ్ అనేది బాగా వస్తుంది. డేటా మోడలింగ్ చేయడము అని అంటే ఒక టేబుల్ కి ఇంకొక టేబుల్ కి కనెక్ట్ చేయడం అనమాట. సో ఇందులో టేబుల్ 1 ఒకటి కావాలి నాకు. సో టేబుల్ 1 తీసుకుంటాను. షీట్ 2 లో పివట్ టేబుల్స్ ఉన్నాయి, అది ఒకటి తీసుకుంటాను. ఓకే, షీట్ 9 లో కూడా ఒకవేళ చార్ట్స్ కావాలంటే అవి కూడా ఇట్లా తీసుకోవచ్చు. ఇవన్నీ నాకు కావాలి, సో లోడ్ చేస్తున్నాను. మొత్తం ఆ టేబుల్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. సో టుడే కాన్సెప్ట్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. పేజ్ 1, పేజ్ 2, ఇంకొకటి కావాలంటే పేజ్ 3, ఇలా ఎన్నైనా పేజెస్ యాడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు పేజ్ 1 లోకి వస్తున్నాను. పేజ్ 1 లోకి వచ్చేసి ఇక్కడ నేను డేటా మోడలింగ్ అంటే రిలేషన్షిప్స్ క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ రిలేషన్షిప్స్ ఎలా మేనేజ్ చేయాలో ఆ రిలేషన్షిప్ చేస్తున్నాం. మీరు మోడలింగ్ కి వెళ్ళిపోతే ద ఫస్ట్ వన్ ఈస్ మేనేజ్ రిలేషన్షిప్స్, ఇక్కడ క్లిక్ చేయండి. మేనేజ్ రిలేషన్షిప్స్ లో ఏమేం టేబుల్స్ యాక్టివ్ లో ఉన్నాయో కనిపిస్తాయి. షీట్ 2 లో ఎంప్లాయ్ ఐడి ఇవన్నీ యాక్టివ్ లో ఉన్నాయి. సో మీకు కావాల్సిన టేబుల్స్ తీసుకోండి, కావాల్సినవన్నీ కావాలంటే అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసి ఆటో డిటెక్ట్ అనండి. ఆటో డిటెక్ట్ అంటే ఏవైతే సేమ్ కామన్ ఫీల్డ్ నేమ్స్ ఉంటాయో కామన్ ఫీల్డ్ నేమ్స్ ఆటోమేటిక్ గా అక్కడ రిలేషన్షిప్ అంతా క్రియేట్ అయిపోతుంది. సో అలాగా ఆటో డిటెక్ట్ అని చేయొచ్చు. సో ఆటో డిటెక్ట్ ఇక్కడ
ఇక్కడ ఏం రిలేషన్షిప్స్ లేవు అని చెప్తుంది. ఎందుకంటే మేబీ సేమ్ కామన్ ఫీల్డ్ నేమ్స్ లేకపోతే ఫౌండ్ నో రిలేషన్షిప్స్ అని వస్తాయి. ఓకే, కామన్ ఫీల్డ్ నేమ్స్ ఉంటేనే అది వస్తుంది. సో ఇప్పుడు మనం మాన్యువల్ గా రిలేషన్షిప్స్ చేయడం ఎలాగో చూద్దాం. సో ప్రీవియస్ రిలేషన్షిప్స్ మాన్యువల్ గా లేవు కాబట్టి వాట్ ఇట్ సెడ్, నో రిలేషన్షిప్స్ ఫౌండ్ అని చెప్పింది కదా. నో వీఆర్ క్రియేటింగ్ రిలేషన్షిప్స్ మాన్యువల్లీ. సో దానికోసం మేనేజ్ రిలేషన్షిప్స్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ రిలేషన్షిప్ ఉంటుంది. న్యూ రిలేషన్షిప్స్ అంటే యూజర్ ఓన్ గా ఒక డేటాబేస్ కి ఇంకొక డేటాబేస్ కి కనెక్షన్స్ చేయడం, మోర్ దాన్ వన్ డేటాబేసెస్ కనెక్షన్ చేయడం. లేదు ఆటో డిటెక్ట్ చేస్తే సిస్టమే ఆటోమేటిక్ గా సేమ్ కాలమ్స్ ఉంటే కనెక్ట్ చేస్తుంది. సేమ్ కాలమ్స్ లేకపోతే ఈవెన్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా ఆటో డిటెక్షన్ ఫెయిల్ అవుతుంది. దెన్ నో రిలేషన్షిప్స్ అని చెప్తుంది. ఓకే, సో ఏమి లేకపోతే సింపుల్ వి కాంట్ ఫౌండ్ ఎనీ రిలేషన్షిప్. ఎందుకంటే సేమ్ డేటాబేస్ ఉంటేనే కనెక్ట్ చేయాలి బై డిఫాల్ట్, అది మీనింగ్ అనమాట. ఓకే, నౌ న్యూ రిలేషన్షిప్స్. ఇక్కడ ఏదైతే డేటాబేస్ ఓపెన్ చేసామో మనకు ఆ లిస్ట్, ఆ షీట్స్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు ఈ లిస్ట్ అండ్ షీట్స్ లో దేనికి మీరు రిలేషన్షిప్ పెట్టాలి అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఆ ఫీల్డ్ నేమ్ ఆ టేబుల్ చాలు. ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆ టేబుల్ తీసుకోండి, మీకు డేటాతో పాటు ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఏదైతే డేటా స్టార్టింగ్ లో లోడ్ చేసామో ఆ డేటా వస్తుంది. ఒకసారి రీచెక్ కూడా చేసుకోవచ్చు, ఇది కరెక్టా రాంగా, ఇలా రీచెక్ కూడా చేసుకోవచ్చు. చేసుకుని ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అది యాక్సెప్ట్ చేయండి. నాకు ఇప్పుడు ఇది కరెక్ట్, సో ఇలాగ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇంకొక టేబుల్, రిలేషన్షిప్ అంటేనే కనెక్టింగ్ 2 టేబుల్స్ కాబట్టి మినిమం 2 టేబుల్స్ తీసుకుంటేనే అవుతుంది. ఓకే, నో వన్ మోర్ థింగ్ తీసుకుంటా, షీట్ 2 తో కనెక్ట్ చేసుకుంటా. అదర్వైజ్ షీట్ 3 మనకి ఏదైతే ఫీల్డ్ నేమ్స్ సేమ్ కనిపిస్తాయో వాటితో మనం కనెక్షన్స్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, అంతా ఇలా కనెక్ట్ చేసిన తర్వాత కార్డినాలిటీ అడుగుతుంది, అది ఆప్షనల్. దీని గురించి ఇంకొకసారి డిస్కస్ చేద్దాము, ఎలా చేయాలి. క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ ఎలా చేయాలి ఇంకోసారి డిస్కస్ చేద్దాం. సో ఇలా మన కనెక్షన్ చేసిన తర్వాత సేవ్ అనండి, ఆ రిలేషన్షిప్స్ ఆటోమేటిక్ గా అక్కడ సేవ్ అయిపోతాయి. చూడండి, వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ రిలేషన్షిప్ సేవ్ అవుతుంది. నేను ఇక్కడ మెనీ తీసుకున్నాను. ఎన్ని రిలేషన్షిప్స్ తీసుకుంటే అన్ని యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఇందులో అన్ని యాక్టివ్ గా ఉన్నాయి, బికాస్ అన్ని ఓపెన్ లో ఉన్నాయి కదా, సో అన్ని యాక్టివ్ లో ఉన్నాయి అని చెప్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, నీట్ గా ఏ షీట్ కి ఏ కాలమ్ తో కనెక్ట్ చేసాము, ఇదిగో ఏ టేబుల్ లో ఏ ఫీల్డ్ నేమ్ తో కనెక్ట్ చేసాము క్లియర్ గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఎంప్లాయ్ ఐడి అండ్ రిలేషన్షిప్ ఏంటి, మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ తీసుకోయిందా, మెనీ టు వన్ తీసుకోయిందా, ఇలాగా ఇది కూడా చూపిస్తుంది. రిలేషన్షిప్ ఒక మోడల్. రిలేషన్షిప్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి, డేటాబేసెస్ లో ఉంటాయి. అవి సింపుల్, 1 to 1, 1 to many, many to 1 అండ్ many to many, ఇలా 4 ఉంటాయి. ఈ 4 రిలేషన్షిప్స్ ఏంటో ఇక్కడ చెక్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ కార్డినాలిటీ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మీకు ఏది కావాలో అది ఒక్కటే కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకునేసి సింపుల్ గా క్లోజ్ అనేసేయండి. ఓకే, ఆ రిలేషన్షిప్ ఒక డేటా ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, ఎవ్రీథింగ్ కాలం మొత్తం ఎన్ని సెట్ చేసుకున్నామో అన్ని సెట్టింగ్ పార్ట్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. సపోజ్ ఇన్ కేస్ బై మిస్టేక్ ఏదైనా యాడ్ అయింది అంటే దీని తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి మన రిలేషన్షిప్ ని మార్చొచ్చు. ఇక్కడ చూడండి, 2 సపరేట్ గా ఉన్నాయి. ఎందుకు అంటే దీనికి సంబంధించిన కాలం ఏది సేమ్ దొరకలేదు, మేబీ దీనికి సంబంధించింది కూడా లేదు. అయినా అంటే యూజర్ కి తెలుసు, నేను ఇక్కడ ఈ ఫీల్డ్ నేమ్ లో అమౌంట్ అని పెట్టుకున్నాను, ఎంప్లాయ్ ఐడి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ టేబుల్లో నేను సపోజ్ కాలం 1, కాలం 10 అని పెట్టుకున్నాను. అది కరెక్ట్ అని నీకు అనిపిస్తే సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా ఇలా వచ్చి ఇట్లా డ్రాగ్ చేస్తే అక్కడ కూడా మనకి రిలేషన్షిప్ యాడ్ అవుతుంది. ఓకే అడుగుతుంది, ఎస్ సేవ్ అన్నాం అనుకోండి, ఇలా సేవ్ అవుతుంది. ఇది యూజర్ నీడెడ్ అంటే కంపల్సరీగా లేదు, బై ఫోర్సబుల్లీ కూడా సమ్ డేటాబేస్ టు అనదర్ డేటాబేస్ మనం ఇలా రిలేషన్షిప్ ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కంప్లీట్ గా మన రిలేషన్షిప్స్. సపోజ్ ఏమన్నా చేంజ్ చేయాలి ఇందులో అంటే మేనేజ్ రిలేషన్షిప్స్ కి వెళ్తే మళ్ళీ మీకు విండో ఓపెన్ అవుతుంది, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ కూడా యాడ్ చేయొచ్చు. అకార్డింగ్ టు ద ఫిల్టర్ లేదా ఇది కూడా యాడ్ చేసుకో. అఫ్ కోర్స్ ఫిల్టర్స్ అంటే ఓన్లీ మన ఎక్సెల్ ఫిల్టర్స్ లాంటివి కాదు, ఫిల్టర్స్ అంటే రిలేషన్షిప్ ఫిల్టర్స్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వే టు క్రియేట్ ద రిలేషన్షిప్స్ టు ద పవర్ బిఐ టూల్. ఓకే, ఇలాగ మోర్ దాన్ 1 డేటాబేసెస్ ని కలిపి
మనం ఒక కొత్త డేటాబేస్ అంటే మిక్సప్ చేసేస్తున్నాం కంప్లీట్ గా. ఇదొక సపరేట్, ఇదొకటి సపరేట్, ఇదొకటి సపరేట్ అన్ని కలిపి మనం మిక్సప్ చేసి మనమంటూ ఒక కొత్త డేటాబేస్ క్రియేషన్ చేస్తున్న దాన్ని డేటా మోడలింగ్ అంటారు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ద డేటా మోడలింగ్ ఈస్ కనెక్టింగ్ మోర్ దాన్ వన్ డేటాబేసెస్ ఆన్ బేసిస్ ఆఫ్ రిలేషన్షిప్స్. మరి ఒక టేబుల్ కి ఇంకొక టేబుల్ కి సపోజ్ కనెక్షన్ లేదు అనుకోండి, దాన్ని మనం డేటా మోడలింగ్ అనలేము. ఓకే, సో డేటా మోడలింగ్ అంటే కనెక్టింగ్ మోర్ దాన్ వన్ డేటాబేస్. ఇలా మోర్ దాన్ వన్ డేటాబేస్, మళ్ళీ రిలేషన్షిప్ కూడా మధ్యలో ఉండాలి. అండ్ ద బేసిస్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా మోడలింగ్. ఓకే, ఇప్పుడు ఈ డేటా మోడలింగ్ లో మీరు ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటిది? ఈ స్టార్ అంటే ఏంటి? ఇక్కడ 1 అని కనిపిస్తుంది కదా, 1 to మెనీ రిలేషన్షిప్ అని అర్థం. ఇక్కడ చూస్తే మీరు ఇది 1 చూపిస్తున్నారు, ఇది స్టార్ చూపిస్తున్నారు, 1 to మెనీ రిలేషన్షిప్ అని అర్థం. అది ఇక్కడ స్టార్ స్టార్ యూజ్ చేస్తున్నారు, సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అని అర్థం. స్టార్ స్టార్ మనం యూజ్ చేస్తూ ఉంటే. నెక్స్ట్ 1 to స్టార్ యూజ్ చేస్తుంటే 1 to మెనీ. ఈ డేటాబేస్ నుంచి ఈ డేటాబేస్ కి ఓన్లీ 1 కాలమ్ నేమ్, ఇక్కడ మెనీ కాలమ్ నేమ్స్ కనెక్ట్ అవుతున్నాయి అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి మెనీ టు 1 అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ డేటాబేసెస్ నేను దీన్ని 3 times కనెక్ట్ చేస్తాను ఈ టేబుల్ కి. ఒకసారి 1 to మెనీ చేసుకున్నాను, ఒకసారి 1 to నో రిలేషన్షిప్ కూడా కనెక్ట్ చేస్తాను. అంటే టేబుల్ ని కనెక్ట్ చేస్తాను, కానీ అది దేనికి ఏ కాలమ్ కి కూడా అది సెట్ అవ్వకూడదు అన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది రిలేషన్షిప్ బేసిస్ మీద మనం చేసుకుంటా ఉండదు. కనెక్టింగ్ ఆల్ ద డేటాబేసెస్, ఇలా అన్ని డేటాబేసెస్ ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ మెనీ టు మెనీ. ఓకే, ఇన్ని డేటాబేసెస్ కనెక్ట్ చేయాలి కంపల్సరీగా అని ఏం లేదు. మినిమం 2 డేటాబేసెస్ కనెక్ట్ చేసినా దాన్ని డేటా మోడలింగ్ అంటారు. మోర్ దాన్ 1 ఎన్ని కనెక్ట్ చేసినా డేటా మోడలింగ్ అంటారు. మోర్ దాన్ 1 కనెక్ట్ చేసేటప్పుడు ఈ కార్డినాలిటీ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ more than one databases on the basis of లేదా by managing the relationships is called as data modeling అన్నారు. ఓకే, సో సింగిల్ డేటాబేస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసు మీకు, మల్టిపుల్ డేటాబేస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసు, ఫిల్టర్స్ చేయడం తెలుసు, విజువలైజేషన్ మన ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఇంకొక న్యూ కాన్సెప్ట్ నేర్చుకుందాము, మేనేజ్ ద రోల్స్. రోల్స్ మేనేజ్ చేయడం. సో రోల్స్ మేనేజ్ చేయడము అంటే ఆల్రెడీ ఉన్న ఫీల్డ్ నేమ్స్ కి కొన్ని కండిషన్స్ పెట్టుకోవడం అన్నమాట. సపోజ్ అమౌంట్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి, లేదా ఒక కాలం ఉంది, ఒక నేమ్ ఉంది, దాని క్యారెక్టర్స్ 30 క్యారెక్టర్సే ఉండాలి. ఇలా మేనేజ్ చేసేదాన్ని మేనేజింగ్ ద సెక్యూరిటీ రోల్స్ అంటారు. ఓకే, ఇక్కడ రోల్స్ కొత్తగా క్రియేట్ చేయడం కోసం న్యూ అని యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు ఈ టూల్ కి ఈ క్లాస్ లో మనం ఇవన్నీ కదా అప్లోడ్ చేసాము. ఇక్కడ రిలేషన్షిప్స్ కూడా యాడ్ అయిపోతాయి, అంటే మోర్ దాన్ 1 టేబుల్ కనెక్ట్ చేసాం కదా, అవి కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. అండ్ ఫిల్టరింగ్ ద డేటా, ఇక్కడ మనం కోడింగ్ రాద్దాం ఇప్పుడు. నౌ సపోజ్ స్విచ్ టు డిఏఎక్స్ ఎడిటర్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ న్యూ రోల్ క్రియేట్ చేస్తున్నాం. సో న్యూ రోల్ నేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ నేమ్ కి రైట్ క్లిక్ చేసేసుకోండి, రీనేమ్ చేయండి. రీనేమ్ చేస్తే నేను రోల్ 1 ఆర్ కండిషన్ 1 అని చేస్తా. ఫస్ట్ అన్టైటిల్ అని ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేసి రోల్ 1 అని రాశాను. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ చేసిన రోల్స్ కూడా కనిపిస్తాయి. అవి మీకు అవసరం లేదు అనుకుంటే రైట్ క్లిక్ చేసేసి డిలీట్ చేయండి. ఒక్కొక్కసారి సేమ్ రోల్ రిపీట్ చేయాల్సి వస్తుంది. రిపీట్ చేయాలన్నప్పుడు రైట్ క్లిక్ చేసేసి డూప్లికేట్ అని చేసుకోవచ్చు. సో ఈ రోల్ ని రీనేమ్ చేయొచ్చు. రీనేమ్ అంటే అన్టైటిల్ 1 అని కనిపించేదాన్ని పేరు మార్చుకోవడం. డూప్లికేట్ చేయొచ్చు, అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఓకే, నేను రోల్ 1 క్రియేట్ చేస్తున్నాను, న్యూ. ఇందులో ఏదైతే టేబుల్ మనం ఇక్కడ తీసుకున్నామో ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, ఈ ఫీల్డ్ నేమ్స్ లో దేనికి మనం కండిషన్ పెట్టాలనుకుంటున్నాం అది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ తీసుకోండి, అది ఈక్వల్స్ టు ఏముండాలి, బ్లాంక్ ఉండకూడదు. ఒకవేళ ఎంటీ ఉంది, ఈజ్ ఎంటీ, అప్పుడు తీసుకోకూడదు. ఇలా మనం ఎంటర్ చేస్తాం, అప్పుడు కండిషన్ సెట్ చేయాలి. ఎందుకంటే నేమ్ కదా, నేమ్ ఎప్పుడు ఎంటీగా ఉండకూడదు, అది సెట్ చేసుకుంటాం. ఓకే, ఇంకొకటి తీసుకుందాం. సపోజ్ నేమ్, నేను నెట్ సాలరీ తీసుకుంటున్నాను, నెంబర్ ఈక్వల్స్ టు, అది ఈక్వల్స్ టు సపోజ్ 20 lakhs అనే ఉండాలి. ఇలా సెట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ పైన ఈజ్ ఎంటీ అనే కండిషన్ సెట్ చేసుకున్నాం, ఈ సాలరీ పైన ఇంకొక కండిషన్ సెట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా రోల్ 1 అనే సెక్యూరిటీ రోల్ లో సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. అండ్ సేవ్
ఈ సేవ్ చేసిన డేటాబేస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇలా సేవ్ అయిపోతుంది. సేవ్ చేశాక మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా మేనేజింగ్ ద రోల్స్ కూడా మనం సెట్ చేసుకుంటాం. ఓకే, సో ఇందాక మేనేజ్ ద రోల్స్ చేసాం కదా. సో రోల్స్ అన్ని మేనేజ్ చేసిన తర్వాత ఒకసారి డిఎక్స్ దగ్గరికి వచ్చేసాయండి, మన టేబుల్ షీట్ దగ్గరికి వచ్చాక వ్యూ యాజ్ మనం 2 కండిషన్స్ పెట్టుకున్నాం. మన రోల్ ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో రోల్ 1 అండ్ ఓకే. ఆన్ దట్ బేసిస్ ఏం కండిషన్ పెట్టామంటే, ఒకటి నేమ్ పైన ఒకటి ఇంకోటి, ఒకటి నేమ్ పైన పెట్టుకున్నాం, ఇంకోటి బేసిక్ సాలరీ పైన పెట్టాం. సో ఆన్ దట్ బేసిస్ మనం కావాలి అనుకుంటే ఇక్కడ నౌ వ్యూ యాజ్ రోల్ 1 అలాంటి డేటా మీకు ఇక్కడ ఉంటే ఆటోమేటిక్ గా ఆ డేటా అంతా మనకు వచ్చేస్తుంది. ఈ రోల్ అనేది పర్టికులర్ టేబుల్ కనే కాదు, ఏ టేబుల్ కి అయితే బేస్ చేసి పెట్టామో ఆ టేబుల్స్ అన్ని కూడా ఆ రోల్ బేసిస్ పైనే వ్యూ అవుతాయి. అంటే ఏది నేమ్ నేను గ్రేటర్ దాన్ 30 పెట్టాను, ఆన్ దట్ బేసిస్ నాకు రోల్స్ క్రియేట్ అవుతుంది. ఆన్ ది బేస్ ఆఫ్ నెట్ సాలరీ గ్రేటర్ దాన్ 2 lakhs పెట్టుకున్నాను కదా, ఆ బేసిస్ లోనే నాకు సార్టింగ్ ఆర్డర్ వస్తుంది. సపోజ్ అలాంటి డేటా ఏమీ లేకపోతే డేటా కనిపించదు. అండ్ వీ క్యాన్ సీ స్టాప్ వ్యూవింగ్. ఎంత వరకు కనిపిస్తుంది అంటే డేటా నువ్వు స్టాప్ చేసేంత వరకు కూడా అక్కడ కండిషన్స్ ఏవైతే పెట్టుకున్నామో ఆన్ దట్ కండిషన్స్ బేసిస్ మనకి ఇక్కడ డేటా అంతా చూపించేస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సి. ఇదిగోండి, అక్కడ నుంచి కండిషన్ మనకి ఇక్కడ వస్తుంది. కండిషన్ ఒకసారి సెట్ అయిపోయినాక ఇలా వచ్చేస్తుంది. మీరు రన్ చేసేస్తున్నారు అనుకోండి, డేటా ఆటోమేటిక్ గా డేటా కాపీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, సో ఇలాగా మేనేజ్ ద రూల్స్ ని మన డేటా బేసెస్ కి కూడా సెట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మేనేజింగ్ ద రోల్. మేనేజింగ్ ద రోల్ లో కండిషన్స్ పెట్టేసి ఆ కండిషన్స్ బేస్ పైన మనం డేటాను అంతా తీసుకుంటాం, ఇంకొక డేటాకు వెళ్ళిపోవచ్చు తర్వాత. ఓకే, సో చూసారు కదా క్లాస్ క్వరీస్ ఎలా రాయాలో. ఈ క్వరీస్ రావాలంటే మీకు SQL లో డీప్ గా క్వరీస్ రాయడం బాగా తెలియాలి. క్వరీస్ రాసిన తర్వాత SQL లో వ్యూ అనే కాన్సెప్ట్ లో క్వరీని సేవ్ చేసుకుంటారు, అక్కడ రిలేషన్షిప్ వచ్చేస్తుంది ఇన్ SQL. ఓకే, అదే మీరు ఎక్సెల్ లో చేయాలంటే రిలేషన్షిప్స్ డైరెక్ట్ గా డ్రాగ్ చేసేస్తే అయిపోతుంది. ఈ రిలేషన్షిప్స్ 2 వచ్చాయంటే క్వరీ ఫామ్ అవుతుంది. ఎందుకంటే క్వరీ అంటేనే కాంబినేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్, రెండింటిని రిలేషన్షిప్స్ కలిపి 2 డేటాబేసెస్ ని కలిపి ఆ రెండింటి మధ్యలో జరిగే ప్రాసెస్ ని కానీ ట్రాన్సాక్షన్ ని కానీ మనం ఎలివేట్ చేసి చూపించేదాన్ని క్వరీ అంటాం. సింపుల్ గా ఒక డేటాబేస్ తీసుకొని మీరు క్వరీ చేయడం, లేకపోతే ఒక టేబుల్ తీసుకొని క్వరీ చేస్తున్నారు అనుకోండి, అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. సో టేక్ మల్టిపుల్ డేటాబేసెస్. ఎక్సెల్ తీసుకుంటున్నా కూడా మల్టిపుల్ టేబుల్స్, మల్టిపుల్ షీట్స్ తీసుకోండి. SQL తీసుకుంటున్నా కూడా మల్టిపుల్ టేబుల్స్ తీసుకోండి. SQL తీసుకునేటప్పుడు ఫారెన్ కి కంపల్సరీ యాడ్ అయి ఉండాలి, ఎందుకంటే ఎక్సెల్ లో రిలేషన్షిప్స్ యాడ్ అయిపోతాయి. ఓకే, ఈ 2 ఫ్రేమ్ చేస్తూ క్వరీ రాస్తే పర్ఫెక్ట్ రిలేషన్ వస్తుంది. ఇది ఒక్కసారి ఈ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఓకే, నౌ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.